హాయ్ అందరికి. ఆ, నేను మొన్న ఒక వ్లాగ్ చేశాను. ఇంకా దురంధర్ సినిమా నేను చూడను, నెట్ఫ్లిక్స్ లోనే చూస్తానని. కాకపోతే కొంచెం ఆస్ట్రా ఆపుకోలేక తెలుగులో రిలీజ్ అయింది కాబట్టి మళ్ళీ వెళ్తున్నాను. గబుక్కున ఎవరన్నా అదే వెళ్తున్నాం, గబుక్కున ఎవరన్నా క్వశ్చన్ చేస్తారని ముందుగానే చెప్తున్నాను. నాకైతే సినిమా మీద కోపం లేదు, అప్పుడు చెప్పిన మాట మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే అలాగా పోస్ట్పోన్ చేయడం మీద చాలా కోపం వచ్చింది నాకు. ఆ రోజు గుర్తుందా, పక్క ప్రియాలు వాళ్ళు అలా చేశారు. నిజంగా గట్టిగా చాలా నేను ఫస్ట్ 2 days వాళ్ళు అలాగా డిలే కాంటెంట్ డిలే అన్నప్పుడే నేను ఏదో గట్టిగా ఫిక్స్ అయిపోయాను. లేదో స్టూడెంట్ కాదు, ఫస్ట్ ఫస్ట్ మామూలు ప్రీమియర్ షో 5 గంటలకు పెట్టినప్పుడు delay అది పోయింది. అవుతుంది నాకు. తర్వాత 7 షో పోయింది. ఇంకా 2 రోజులు నేనైతే ఇంక రిలీజ్ అవుతామో అనుకున్నాను తెలుగు. నేను అదే అనుకున్నాను రా. నేనైతే ఖచ్చితంగా ఇంక తెలుగు. నేను అలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఫోన్ చేసి థియేటర్ వాళ్ళు రిలీజ్ అయిపోయింది సార్, టికెట్లు బుక్ చేసుకున్నాను. కాల్ ఫోన్ చేయలేదు, నువ్వు ఫోన్ చేశానని చెప్పావు కదా నాతోటి. ఓకే అదే ఎందుకు చేస్తాను అలా ఏపీ వాళ్ళు టికెట్ కోసం నేనే ఫోన్ చేశాను. అప్పుడు వాళ్ళు చెప్పారు వాళ్ళు. అవునవును. అయితే నాకు దురంధర్ రివెంజ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇప్పటిదాకా నేను చెప్తున్నాను కదా, మధ్యలో ఒక రివ్యూ కూడా చూడలేదు. ఏదో అక్కడక్కడ బిట్లు చూసినా కూడా రివ్యూ చూసినా ఏం అయిపోదు. కాకపోతే ఏంటంటే నా ఉద్దేశంలో దురంధర్ ద రివెంజ్ అనే సినిమా ఖచ్చితంగా కొడుతుందని, దురంధర్ 1 రిలీజ్ అయినప్పుడు నేను ఫిక్స్ అయ్యాను ఖచ్చితంగా ఆడుతుంది, ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. ఎంకరేజ్ చేయడం ఉందిరా, మనం ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు. ఆడీసీ సిచ్యువేషన్ ఉంది కదా, ఎందుకంటే ఒకటే మన కొట్టింది కదా. క్వశ్చన్ చెప్పనా, నేను వెళ్ళపోయినా ఆగదు, ఎవడ వెళ్ళపోయినా ఆగదు సినిమా. నేను వెళ్ళకపోతే అయితే దురంధర్ సినిమా నుంచి దురంధర్ చూసేస్తారంటే ఖచ్చితంగా చూసేస్తారు. ఎందుకంటే అప్పుడు హిందీ వర్షన్ రిలీజ్ చేసినా చూస్తారు కదా, హిందీ వర్షన్ రిలీజ్ చేస్తాను, తెలుగు రిలీజ్ చేయకుండా హిందీ కూడా చూస్తారు. కానీ నేను మాత్రం హిందీ చూడను, ఎందుకంటే నేను తెలుగు చూడాలని ఫిక్స్ అయ్యాను, తెలుగే చూస్తాను. ఎందుకంటే అర్థమైన లాంగ్వేజ్ లో చూసి కాదు, అర్థమైన లాంగ్వేజ్ లో చూసి కరెక్ట్ గా ఉండడం మంచి. అది నిజమే. కానీ నువ్వు దురంధర్ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అది ఏది, కానీ నేనైతే దురంధర్ సినిమా నుంచి అదే ఫస్ట్ దురంధర్ లో ఏముందో అదే పేసీ స్క్రీన్ ప్లే, మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్, మంచి రేసీ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ స్క్రీన్ ప్లే అంటే గుర్తొచ్చిందిరా, దురంధర్ లోని నాకు అసలు క్యారెక్టర్ డిజైనింగ్, అసలు రెహమాన్ డకాయత్ క్యారెక్టర్ డిజైన్ మాత్రం, రెహమాన్ డకాయత్ కాకుండా ఈ హంజా అలీ మజారే ఆ క్యారెక్టర్ ఒకటి చాలా బాగుంటది. జమీల్ వరకు ఎందుకు, జమీల్ బాయ్ క్యారెక్టర్ గానీ, తర్వాత వాళ్ళ అమ్మాయి క్యారెక్టర్ గానీ అన్ని బాగుంటాయి సినిమాలో. కానీ కాదు కదా ఎప్పుడు, కానీ అందరికంటే బాగా షైన్ అయింది ఎవరంటే రెహమాన్ డకాయత్. ఆయన పేరు మర్చిపోయానని చెప్పాను మొన్న, అక్షయ్ ఖన్నా. అతని పేరు సెర్చ్ చేశాను గూగుల్లో, మనకి కామెంట్ సెక్షన్ లో కూడా ఎవరో కామెంట్ పెట్టారు అక్షయ్ ఖన్నా, ఐఎమ్ సారీ ఆ పేరు మర్చిపోయాను నేను. ఆయన చాలా #1 యాక్టర్ ఆయన. నాకైతే మనోడు ఎక్స్ప్రెషన్ దొల్ల కూడా దురంధర్ ఒక్క ఎక్స్ప్రెషన్ సినిమా మొత్తం రా, ఆడు చనిపోయేదాకా. చనిపోయిన తర్వాత సిగరెట్ దురంధర్ వల్ల చనిపోయిన తర్వాత సిగరెట్ తాగి సీన్ ఒకటి వేస్తారు చూసి, అది కూడా #1 అది చూసి ఒకసారిగా మళ్ళీ ఎలా బతికేయడానికి అనుకున్నాను రా, అనుకున్నాను మళ్ళీ ఎలా బతికేయడు, ఇప్పుడే చచ్చిపోయినా సిక్చర్ మీద కూర్చుని అలా సిగరెట్ కాలుతుంటే ఆడ అలా కాలుతుంటే వీడికి ప్యాక్ అయిపోయేదేమో రణవీర్ సింగ్ అనుకున్నాను. ప్యాక్ అయిపోతుంది కదా ఆడికి, ఆ టైప్ లో చూస్తాడు. దురంధర్ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది, దురంధర్ ద రివెంజ్ సినిమా మీద. అందుకే నేను ఇప్పుడు మళ్ళీ 2 సార్లు క్యాన్సిల్ అయినా సరే ఎందుకు వెళ్తానంటే సినిమా మీద ఉన్న అభిమానం అలాంటిది నాకు. అది హిందీ సినిమా అని కాదు, ఏ సినిమా అయినా సరే బాగుంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. బాగుంటే సినిమాకి వెళ్తాం రా, వెళ్ళకుండా ఎలా ఉంటాం. అయితే ఒకటి సినిమాలు కూడా చూసిన రోజులు ఉన్నాయి. అయితే ఇప్పటికే చాలా మంది నాకు సినిమా ఎలా ఉందో అలా ఉందని చెప్పారు. మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది సీన్లు కూడా చెప్పారు. నీకు చెప్తారా? నేను అలాంటి స్పాయిలర్స్ ఎవరికి చెప్పను. ఈ వ్లాగ్ లో కూడా ఇప్పుడు ఈ మాట్లాడుతుంది ఎందుకంటే సినిమా గురించి మాకున్న ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాను తప్ప సినిమాని స్పాయిల్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. అయితే ఇప్పుడు టిఫిన్ చేయడానికి ఉదయం గేప్కి రాత్రి వెళ్దాం అనుకున్నాం, కానీ ఉదయం గేప్కి రాత్రి వెళ్తే క్యాప్షన్ పోగదని ఉదయం అవుతాను. క్యాప్షన్ ఉదయం చేయమన్నారా? ఉదయం అయితే ఇప్పుడు ఉదయం గేప్కి వెళ్ళిన తర్వాత మామూలుగా టిఫిన్ అది చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ బయలుదేరి అవుతాం. ఉదయం 11 గంటలకి పద్మప్రియాలో షో ఉంది. తర్వాత మామూలుగా అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, రా ఎక్స్పీరియన్స్ అంటే ఎలా అంటే ఇంకా ఏదో రివ్యూ అది కాకుండా సినిమా నుంచి బయటికి రాగానే అసలు మన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది, డైరెక్ట్ గా ఇంకా రాగా
మా విషయాన్ని మీకు మళ్ళీ మళ్ళీ మామూలుగా వ్లాగ్ రికార్డ్ చేస్తాం వచ్చేటప్పుడు. ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు టిఫిన్ చేసేటప్పుడు బీ రోల్స్ కానీ అవన్నీ వస్తాయి చూడండి. ఖచ్చితంగా దాని చూడండి. తర్వాత దురంధర్ సినిమా ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అంటే ఇన్ని రోజులు పోస్ట్ పోన్ అయిన తర్వాత కూడా దురంధర్ సినిమా ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ఎలా ఉంటది అసలు జనం ఎలా జనం ఇప్పుడు ఎలా ఫస్ట్ రోజు ఎక్కువ ఉన్నాం ఓకే, ఇప్పుడు ఎంత ఎక్కువ ఉన్నారు అన్న దాని మీద నాకు ఎక్సైట్మెంట్ ఉంది, ఎంతమంది వస్తారన్న దాని మీద. ఎక్స్పెక్టేషన్ అది ఇచ్చేసా అది చూసి దాన్ని బట్టి చేద్దాం. కాదు, నువ్వు టికెట్లు బుక్ చేసా కదా. టికెట్లు ఆడికి వెళ్ళి తీసుకుందాం. ఉదయం చెప్పి ఇప్పుడు నాకైతే బాగుందిరా, టిఫిన్ చేసినప్పుడు కొంచెం రిలీఫ్ అనిపించింది. నాకైతే దోల తీరింది. డబ్బులు అలాగే అయినాయిలే, దురంధర్ సినిమా టికెట్లకి సమానంగా ఈ టికెట్ల రేట్లు ఖచ్చితంగా అయినాయి. ఎందుకంటే 350 రూపాయలు అయింది వస్తాను వింటున్నాను నీకు. బాగా డబ్బులు దోల ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తే బాగుంటదండి. నిన్న నాకు మాత్రం బాగా తీరింది. 350 రూపాయలు అయింది కదా. దీని బదులు మన ఇంటి దగ్గర వినాయకాలు తింటే 100 రూపాయలు పోను. నిజమే, పోదులే. 330 రూపాయలు అయితే టిఫిన్ 350 రూపాయలు అయింది. అది మళ్ళీ 30 రూపాయలు ఎక్స్ట్రా అయింది. నీకులాగా డబ్బులు ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది, మాలంటలకి సెట్ అవుతుంది. లేపుతారు బ్లాగింగ్ దురంధర్ సినిమాలో ప్రొడక్షన్ లో మనవాడు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ బోల్డ్ డబ్బులు ఉన్నాయి మనవాడి దగ్గర, అలా కనపడతాడు అంతే. డబ్బులు ఉన్న వాళ్ళు ఎప్పుడు కనపడరు పైకి. అందుకే నువ్వు కనపడలేదు, నేను కనపడుతున్నాను. దురంధర్ సినిమా అయిపోయిన తర్వాత చాలా రోజులు వెయిటింగ్ తర్వాత చాలా ఇరిటేషన్, చాలా కోపం, చాలా ప్రెస్టేషన్ తర్వాత తెలుగు వర్షం చూసాను. నాకైతే డబ్బింగ్ బాగా సెట్ అయ్యింది. నీకు ఎలా అనిపించింది? నాకు డబ్బింగ్ బాగుంది, కానీ ఎవరైతే మాధవన్ వాయిస్ కొంచెం దెబ్బేసింది. అవి కొన్ని ఉంటాయి, కాకపోతే ఓవరాల్ డబ్బింగ్ అయితే చాలా బాగుంది. అసలు నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. మీరు అసలు వాయిస్ బాగా సెట్ చేశారు. కానీ నేను అనుకోవడం ఏంటంటే మళ్ళీ దీనికి థర్డ్ పార్ట్ కూడా వస్తుందేమో అని ఇలా కట్ చేశారు. ఒకే ఒక్క లీడ్ లో చెప్పాలంటే నాకు సినిమా అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. చాలా స్పై సినిమాలు ఈ సినిమాని చూసి నేర్చుకోవాలన్న ఫీలింగ్ వచ్చింది నాకు. నీకేమనిపించింది? నేర్చుకోవటం ఏంట్రా అసలు, ఏదైతే తెలుగు అన్నా మన హిందీ అన్నా స్పై సినిమాస్ హిందీ వాళ్ళు ఎక్కువ తీసిన ఈ సినిమా చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఈ టైప్ ఆఫ్ అంటే వైలెన్స్ ఉంది, చాలా ఎక్కువ వైలెన్స్ పెట్టారు, వైలెన్స్ కరెక్ట్గా పెట్టారు. అది బాగా సెట్ అయింది సినిమాకి. నాకైతే మాత్రం దురంధర్ సినిమా ఒక్క షాట్ లో చెప్పాలంటే అదే రేసీ స్క్రీన్ ప్లే. ఇందులో ఫైట్స్ ఎక్కువ, డ్రామా ఎక్కువ ఉండదు. అయినా సరే కొన్ని చోట్ల చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. లాస్ట్ లో 5 నిమిషాలు ట్విస్ట్ అని చెప్పి చాలా మంది హైలైట్ చేశారు, కానీ ఆ 5 నిమిషాల ట్విస్ట్ కూడా చాలా బాగా రివీల్ చేశారు. ట్విస్ట్ ఎప్పుడైనా సరే పెట్టడం కాదు, ట్విస్ట్ ని ఎప్పుడు రివీల్ చేస్తాం అన్నది పాయింట్. అసలు సినిమాలో అడిగితే అది ఎలా ఉందంటే అది మనం దానికి ఎస్ఆర్లో చెప్పకూడదు. ఎందుకంటే చెప్పేటి వాళ్ళు ఏమవుద్దంటే అక్కడ డిస్ట్ ఉందని అందరూ తెలిసిపోవడం ఉందిలే, కానీ ఇప్పటికి చాలా మంది రివ్యూలు చూస్తుంటారు. అదైతే ఒక మాట, దురంధర్ సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరెవరైతే ఇప్పుడు దాకా థియేటర్ లో చూడలేదో వెళ్ళి థియేటర్ లో చూడండి. మిగతా ఏమైనా ఉంటే నువ్వు రివ్యూలో చెప్తారా? నేను రివ్యూలో కన్ఫర్మ్ గా మీకు అంతా చెప్తాము. కింద డిస్క్రిప్షన్ లో మనవాడు చెప్తాం కాదు, మనవాడు రివ్యూ చెప్తాను, నేను ఎప్పుడు రివ్యూ చెప్పను, మనవాడు చెప్పడు. ఓకే, ఇంకా ఇప్పుడు తోటి వ్లాగ్ ఎండ్ అవుతుంది. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ మీరు ఎవరైనా కనుక సినిమా చూడకపోతే ఖచ్చితంగా కుదిరితే థియేటర్ లో చూడడానికి ట్రై చేయండి. కానీ ఉదయం కేపుల్లో టిఫిన్లు చేయడాలు, పక్కప్రియ థియేటర్లో సమోసాలు, కూల్ డ్రింకులు కొనుక్కోవడాలు కాకుండా సినిమా చూసి వచ్చి అయితే మాత్రం సినిమాకి వెళ్ళండి, డబ్బులు సేవ్ అవుతాయి. మన వల్ల డబ్బులు ఉన్న వాళ్ళు అయితే పర్లేదు. సరే, బాయ్.